హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షి వంటిల్లు. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జిలేబీ. అప్పటికప్పుడు జిలేబీల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను చూపిస్తానండి. ఎంతో రుచిగా ఉండే జిలేబీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, పులిసిన పెరుగు 1/2 కప్పు, పంచదార 1.5 కప్పు, కార్న్ ఫ్లోరు 2 టేబుల్ స్పూన్స్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూను, ఉప్పు కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూను, నిమ్మ చెక్క 1, ఫుడ్ కలర్ ఇది ఆప్షనల్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు మైదా యాడ్ చేసుకోవాలి, 1/2 కప్పు పులిసిన పెరుగుని యాడ్ చేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి, కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి, 1/2 టీ స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి, చిటికెడు ఫుడ్ కలర్ని వేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది కొద్దిగా ఆప్షనల్ అండి, వద్దంటే అవాయిడ్ చేయొచ్చు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. విస్కర్ సహాయంతో బ్యాటర్ని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా జారుడుగా ఉండాలండి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టుకుని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1.5 కప్పు పంచదార యాడ్ చేసుకోవాలి. దీనిలోనే 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. గరిటెతో కలుపుకుంటూ పంచదారని కరిగించుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియంకి అడ్జస్ట్ చేసుకోవాలండి. కంటిన్యూస్గా తిప్పుతూనే ఈ విధంగా షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒకసారి పాకం చెక్ చేద్దామండి. చూడండి, ఈ విధంగా ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇలాచీ పౌడర్ వేసుకుని కలుపుకోవాలి. దీనిలోనే నిమ్మరసం కూడా వేసుకుని కలుపుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల పాకం అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది. మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక మిల్క్ ప్యాకెట్ కవర్ తీసుకోవాలండి. దీన్ని ఒక వైపు కట్ చేసుకోవాలి. చూడండి, దీన్ని ఒక మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదండి, దానిలో ఈ విధంగా పెట్టుకోవాలండి. అంచులు వెనకకి ఫోల్డ్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసిన ఈ బ్యాటర్ని కొద్దిగా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాటర్ని వేసుకున్న తర్వాత అంచుల్ని క్లోజ్ చేయాలి. ఈ విధంగా అంచులు క్లోజ్ చేసిన తర్వాత ఒకసారి మిల్లి తిప్పుకుని ఒక రబ్బర్ బ్యాండ్ సహాయంతో ఈ విధంగా ముడి వేసుకోవాలి. దీనికి ఒక మూలన సిజర్ సహాయంతో ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ హోల్ నుంచి మనకి బ్యాటర్ అనేది బయటకు వస్తుంది. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా బ్యాటర్ని స్క్వీజ్ చేసుకుని జిలేబీల్ని వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. చూడండి, బాగా ఫ్రై అయ్యాయి. వీటిని తీసుకుని పాకంలో యాడ్ చేసుకోవాలి. మిగిలిన బ్యాటర్ని కూడా ఇదే విధంగా జిలేబీల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన వాటిని పంచదార పాకంలో యాడ్ చేసుకోవాలి. పాకం అనేది కనీసం గోరువెచ్చగా అయినా ఉండాలండి, లేదంటే జిలేబీలు పంచదార పాకంని పీల్చుకోవు. పాకంలో వేసిన తర్వాత వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఒకవైపు
బాగా పీల్చుకున్న తర్వాత మరొక వైపుకి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాలు నానిన తర్వాత వీటిని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఎంతో రుచికరంగా ఉండే జిలేబీలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.